హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్. ఫ్రెండ్స్, మన యొక్క ఈ సిరీస్లో డైలీ 5 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 5 క్వశ్చన్స్ వచ్చేసి జిఎస్ నుంచి, అదేవిధంగా సైన్స్ నుంచి, అదేవిధంగా రీజనింగ్ నుంచి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ నుంచి, అదేవిధంగా అర్థమెటిక్ నుంచి మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సిరీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఎట్లా ప్రిపేర్ కావాలి, అదేవిధంగా మీ ప్రిపరేషన్ యొక్క స్ట్రెంత్ ఎంత ఉందని తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సిరీస్. డైలీ ఫాలో అవ్వండి, డైలీ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు డే 2 క్వశ్చన్స్. నిన్న డే 1 అయిపోయింది. అది ఎవరైనా చూడకుంటే మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. డే 2 కంటెంట్లోకి మూవ్ అయ్యాం ఫ్రెండ్స్. సో మన ఫస్ట్ క్వశ్చన్ జనరల్ స్టడీస్ నుంచి వెళ్ళి. ఓకే, సో ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి, అంటే రాంగ్ దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, జైన మతాన్ని స్థాపించిన వ్యక్తి ఋషభనాథుడు. ఓకే, అదే కరెక్టే ఫ్రెండ్స్. ఇతను మొదటి తీర్థాంతకుడు. దీంట్లో జైన మతం సంబంధించిన వాళ్ళని తీర్థాంతకులు అంటారు. ఓకే, సో రెండో ఆప్షన్, వర్ధమాన మహావీరుడు మోక్షం పొందడానికి త్రిరత్నాలు పాటించాలని సూచించాడు. ఇది ప్రీవియస్ బిట్, గుర్తుంచుకోండి. త్రిరత్నాలు పాటించాలని గుర్తించండి. త్రిరత్నాలు ఏంటంటే సరి అయిన విశ్వాసం. ఏందేంది? సరి అయిన విశ్వాసం ఒకటి, గుర్తుంచుకోండి, ఇక్కడే చెప్తున్నా. తర్వాత సరి అయిన జ్ఞానం 2, అదేవిధంగా మూడోది సరి అయిన నడవడిక. ఓకే, ఈ 3 ఉండాలని సూచించాడు. ఓకే, కరెక్ట్ ఇది కూడా. సో నెక్స్ట్, ఋగ్వేదంలో ప్రస్తావించిన తీర్థాంతకులు, అంటే ఋగ్వేదంలో 2 తీర్థాంతకుల గురించి ఉన్నాయి. వారు ఎవరంటే ఋషభనాథుడు, వర్ధమాన మహావీరుడు. ఓకే, ఆప్షన్ 4, జైన మత పవిత్ర గ్రంథాలు ఏమంటారు? అంగాలు అంటారు. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. మరి తప్ప వచ్చేసి ఎక్కడంటే ఋగ్వేదం ప్రస్తావించిన తీర్థాంకకులు వృషభనాథుడు అండ్ వర్ధమాన మహావీరుడు కాదు ఫ్రెండ్స్, అరిస్టనేమి. ఈ అరిస్టనేమి అనేవాడు 22వ తీర్థాంతకుడు. వీళ్ళిద్దరు గురించి, ఎవరో ఋషభనాథుడు, అరిస్టనేమి గురించి ఋగ్వేదంలో ఉంది. సో సరిగా ఏంటంటే ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్, పోషక నిపుణుల సలహా ప్రకారం ఒక రోజులో తీసుకునే ఆహారంలో సిపిఎఫ్, కార్బోహైడ్రేట్స్, సి అంటే, పి అంటే ప్రోటీన్స్, ఎఫ్ అంటే ఫ్యాట్స్. ఓకే, సిపిఎఫ్ ఇది ప్రీవియస్ క్వశ్చనే. సిపిఎఫ్ నిష్పత్తి ఎలా ఉండాలి? ఇది సైన్స్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సైన్స్ క్వశ్చన్ మీకు ఇక్కడ కవర్ చేస్తున్నాను. సో ఆప్షన్ ఏ 60:10:30, ఆప్షన్ బి 65:15:20, ఆప్షన్ సి 60:15:25, ఆప్షన్ డి 60:20:20. సో ఈ దీంట్లో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 60:15:25. ఈ 60 అంటే కార్బోహైడ్రేట్స్, 15 అంటే ప్రోటీన్స్, ఎఫ్ అంటే ఫ్యాట్స్ అంటే 25. సో 60:15:25 ఈ నిష్పత్తి ప్రకారం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథ్స్ నుంచి కవర్ చేయడం జరుగుతుంది. సో 5 వరుస సంఖ్యల సగటు 24 అయినా దాంట్లో గరిష్ట సంఖ్య అంటే లాస్ట్ గరిష్ట సంఖ్య ఎంత అని అడగడం జరుగుతుంది. సో చిన్న ట్రిక్ గుర్తుంచుకోండి. ఇప్పుడు 5 వరుస సంఖ్యలు 1, 2, 3, 4, 5. సో సగటు అనేది ఎప్పుడైనా మిడిల్లో ఉంటుంది కానీ ఇక్కడ మిడిల్లో ఉంది 24 అనేది. సో మనకి ఇక్కడ ఏమన్నాడు? వరుస సంఖ్యలు కాబట్టి ఇది 24 అయితే ఇది 25, ఇది 26. అప్పుడు గరిష్ట సంఖ్య ఏమవుతుందంటే 26. ఆప్షన్ బి 26 కరెక్ట్ ఆన్సర్. ఓకే, కనిష్ట సంఖ్య అంటే ఇక్కడ 23, ఇక్కడ 22, 23, 24, 25, 26. అలా గరిష్ట సంఖ్య 26. సో ఆన్సర్ ఇస్ 26. ఇది బెస్ట్ ట్రిక్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది రీజనింగ్ నుండి ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీజనింగ్ కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అక్బర్ ఈజ్ రిటర్న్ యాజ్ 15, దెన్ అన్వర్ ఈజ్ రిటర్న్ యాజ్. సో మనకి ఈ అక్బర్ అనేది ఎట్లా 15 వస్తుంది అని చూసుకోవాలి. సో AKBAR. సో దీనికి ఒక నంబర్స్ మీకు ఆల్రెడీ కోడింగ్ డీకోడింగ్ చెప్పాను. ఏ అంటే 1, కే అంటే 11, బి అంటే 2, ఏ అంటే 1, మళ్ళా ఆర్ అంటే 18. సో దీని యొక్క డిజిటల్ సమ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. డిజిటల్ సమ్ ఇట్లా షార్ట్ కట్ దగ్గరికి రావాలంటే డిజిటల్ సమ్ వేయాలి. ఎందుకంటే గుర్తుంచుకోండి, ఇది 1 అవుతుంది. ఇది 1 + 1 అంటే 2. డిజిటల్ సమ్ అంటే ఇట్లా, ఇది మళ్ళీ 2, ఇది 1, ఇది 1 + 8 అంటే 9. అప్పుడు ఇది ఎంత? 10, 12, 14, 15. సో వచ్చిందా ఫ్రెండ్స్ ఆన్సర్ 15. సో మనకు నెక్స్ట్ అన్వర్.
అన్వర్ యొక్క ఏంటంటే ఇగో ఏ అంటే 1, ఎన్ అంటే 14, సో డబ్ల్యూ అంటే 23, ఏ అంటే 1, ఆర్ అంటే 18. నేను ఇంత ఫాస్ట్గా ఎట్లా చెప్తున్నా అంటే నేను ఆల్రెడీ కోడింగ్ డీకోడింగ్ మీకు క్వశ్చన్ చెప్పాను, అది చూడండి, వీడియో ఉండదు మనది, ఆ వీడియోలో వీటి కోర్స్ చెప్పాను ఎంత ట్రిక్ తోటి, అది చూడండి. ఓకే, సో ఇప్పుడు ఇది 4, ఇది 1, ఇది 1 + 4 అంటే 5, ఇది 2 + 3 అంటే 5 డిజిటల్ సమ్, ఇది 1, సో ఇది 1 + 8 అంటే 9, సో ఇది 10, ఇది ఒక 15, 20, 21. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 21. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఇది కరెంట్ అఫైర్స్ నుంచి గుర్తించండి, కరెంట్ అఫైర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి, అంటే విచ్ వన్ ఇస్ రాంగ్. ఓకే, ఆప్షన్ 1, దేశంలోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి సగందూర్లోని శరావతి నది. ఎక్కడ అనేది శరావతి నది అంటే కర్ణాటకపై నిర్మించారు. రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి కర్ణాటకలోని శరావతి నదిపై నిర్మించారు. ఓకే, ఇది కరెక్టే. ఓకే, ఫస్ట్ ఏమో గుజరాత్లో ఉంటుంది, ఇది సెకండ్ వన్. ఓకే, నెక్స్ట్, పిడుగుపాటును ముందే గుర్తించేందుకు కేంద్రం తెచ్చిన యాప్ దామని. ఓకే, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. నెక్స్ట్, వరుసగా 7వసారి క్లీనెస్ట్ సిటీగా ఇండోర్ నగరం ఎన్నికైంది. నెక్స్ట్ ఆప్షన్ 4, దేశంలోని మొట్టమొదటి ఆక్వాటెక్ పార్కును ఏర్పాటు చేసిన రాష్ట్రం అస్సాం. మరి ఇక్కడ మిస్టేక్ ఏంటంటే వరుసగా 7వసారి క్లీనెస్ట్ సిటీగా ఇండోర్ నగరం ఎన్నికైంది. ఈ సంవత్సరం కూడా ఇండోర్ ఎన్నికైంది ఫ్రెండ్స్, కాకపోతే 7వసారి కాదు, 8వసారి. సో ఇక్కడ తప్పు ఉంది. సో సరికాంది ఏంటంటే ఇది ఆప్షన్ 3, 8వసారి ఇండోర్ నగరం ఎన్నికైంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇదే విధంగా డైలీ సిరీస్ కంటిన్యూ చేస్తాం. సో ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా డైలీ ఛానల్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.